నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. రాతికి రూపం ఇస్తే దేవుడైతే, దానికి మనసిస్తే మనిషి. అదే మనిషి గొప్పతనం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, 2025 సెప్టెంబర్ 9 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 6 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 7 గంటల 32 నిమిషాలకు, చంద్రాస్తమయం ఉదయం 8 గంటల 18 నిమిషాలకు, తిథి విదియ సాయంత్రం 6 గంటల 28 నిమిషాల వరకు, తదుపరి తదియ. నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంత్రం 5 గంటల 57 నిమిషాల వరకు, తదుపరి రేవతి. కరణము తైతుల ఉదయం 7 గంటల 51 నిమిషము వరకు, తదుపరి గరజి సాయంత్రం 6 గంటల 28 నిమిషాల వరకు, తదుపరి వనిజ. యోగము గండము రాత్రి 11 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి వృద్ధి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషాల నుండి 4 గంటల 48 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 41 నిమిషము వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల నుండి 1 గంట 44 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 22 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 2 నిమిషాల నుండి 11 గంటల 49 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 5 గంటల 5 నిమిషాల నుండి 6 గంటల 33 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 18 నిమిషాల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 37 నిమిషాల వరకు. సెప్టెంబర్ 9 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఉత్తరాభాద్ర నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్నవి మహాలయ పక్షం రోజులు కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా వారం మంగళవారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు సింహరాశిలో, చంద్రుడు మీనరాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. మంగళవారం ఉత్తరం దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రేవతి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు
అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. శ్రీకృష్ణుడు సాత్యకి, పాండవులు ఓగా నది తీరాన తమ శిబిరమును కూర్చారు. ఈరోజు ప్రశ్న. పాండవ సేనా శిబిరమున అశ్వత్థామకు అడ్డుపడిన వారు ఎవరు? శ్రీకృష్ణుడు, బ్రహ్మ, యమధర్మరాజు, పరమశివుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వృషభ రాశి, కొన్ని కార్యక్రమాలు నెమ్మదిగా అయినా సరే విజయవంతంగా పూర్తవుతాయి. మిథున రాశి, ఆలోచనలు అమలు చేయడంలో ముందుంటారు. కర్కాటక రాశి, మీ ఆలోచనలు మిత్రులతో పంచుకుంటారు. సింహరాశి, దూర ప్రాంతాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. కన్య రాశి, నేటి పరిస్థితులను అంచనా వేసుకొని ఇబ్బందులు లేని విధంగా మసులుకుంటూ ముందుకు సాగుతారు. తులారాశి, ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పొందుతారు. వృశ్చిక రాశి, మీ ఆశయాలు, లక్ష్యాల సాధనలో మిత్రులు భాగస్వాములవుతారు. ధనుస్సు రాశి, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కొంత ఇబ్బంది కలిగించినా అధిగమిస్తారు. మకర రాశి, ఏ పనినైనా ఇతరుల సహాయం లేకుండా పూర్తి చేయలేరు. కుంభరాశి, ఇంతకాలం ఎదురు చూసిన ఉద్యోగ అవకాశాలు ఎట్టకేలకు దక్కే సూచనలు. మీనరాశి, ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.